అందరికీ నమస్కారం. ఇవాళ మీటింగ్ షెడ్యూల్ చేయడం ఎలాగా అనేది చూద్దాం. అంటే క్యాలెండర్లోకి మన యొక్క మీటింగ్స్ అనేవి క్యాలెండర్లో పెట్టుకుని ఆ డే వచ్చినప్పుడు మనకి అంటే రిమైండర్ లాగా వచ్చేలాగా మనం మీటింగ్స్ని కూడా షెడ్యూల్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను అరాటీ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాటమ్ రైట్లో ఫింగర్ పెడుతున్నాను. మీటింగ్స్ 3 of 4 in list 4 items. దీన్ని ఓపెన్ చేద్దాం. మీటింగ్స్ సెలెక్టెడ్ పేజ్ 3 of 4. ఇప్పుడు ఇందులో మనం టాప్ లెఫ్ట్లో ఫింగర్ పెడదాం. Unlabeled out of list. Detected icon video. ఇది ఇన్స్టెంట్ మీటింగ్స్ పెట్టుకోవడానికి డైరెక్ట్గా షెడ్యూల్ చేయకుండా అప్పటికప్పుడే మనం జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కాల్ చేసుకుని మనం లింక్ షేర్ చేసి జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆప్షన్ Unlabeled. నెక్స్ట్ ఆప్షన్ Unlabeled. Detected icon calendar. సో క్యాలెండర్లో మనం మీటింగ్స్ ఎలా షెడ్యూల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. Irate. Showing English open parane India close parane open parane QWERTY close parane. ఇందులో మనకి ఫస్ట్ మీటింగ్ టైటిల్ ఎంటర్ చేయమంటుంది. నెక్స్ట్ ఆప్షన్ Date the 17th of November 2025. సో డేట్ ఈరోజు డేట్ ఉంది. ఇక్కడ మనం కావాలంటే డేట్ని కూడా Keyboard hidden. Dialogue. ఇక్కడ మనకి డేట్ చేంజ్ చేసే ఆప్షన్ కూడా వచ్చింది. ఇందులో మనం కావాలనుకుంటే డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను Time 2 of November 2025. Switch to selecting a year out of list. ఇయర్ మంత్ వచ్చాయి. నెక్స్ట్ Change to previous month. చేంజ్ టు ప్రీవియస్ మంత్ అంటే నెక్స్ట్ బిఫోర్ మంత్. ఇది నవంబర్ కదా, అక్టోబర్ కావాలంటే ప్రీవియస్ మంత్ మీద ట్యాప్ చేయాలి. Change to next month. చేంజ్ టు నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు ఒక 20 డేస్లో మీటింగ్ ఉంది అనుకున్నప్పుడు ముందు ఇంటిమేషన్ కోసం ముందే షెడ్యూల్ చేయడానికి నెక్స్ట్ మంత్ మీద ట్యాప్ చేస్తే నెక్స్ట్ డిసెంబర్ అలా వస్తుంది మనకి నెక్స్ట్ మంత్. Sunday. నెక్స్ట్ డేస్ వచ్చాయి. ఇక్కడ అన్ని డేస్ Monday. 7 డేస్ ఉన్నాయి. తర్వాత Tuesday. Wednesday. లెఫ్ట్కి స్వైప్ చేసినప్పుడు ఇక్కడ నాట్ సెలెక్టెడ్ అని డేట్స్ వచ్చాయి. ఆ డేట్స్లో మనకి ఏ డేట్ రోజు మనం మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డేట్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. Not selected. Tuesday the 18th of November 2025. ఓకే, ఇప్పుడు 18th రోజు నేను మీటింగ్ పెట్టాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేసేసుకుంటాను. Time selected 11 o'clock 12 of 12 in list 12 items. 18th నవంబర్ అనేది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ టైమింగ్స్ వచ్చాయి. Out of list selected 11 o'clock 12 of 12 in list 12 items. ఇక్కడ టైమింగ్స్ వచ్చాయి. టైమింగ్స్ మనకి ఏ టైమింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆ టైమింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. Selected AM 1 ఇక్కడ of 2. ఏఎం అని ఉంది. ఈ ఏఎం కాకుండా మీరు పిఎం పెట్టుకోవాలనుకుంటే Not selected PM 2. Selected. ఇది పిఎంలో పెట్టేసుకొని ఇప్పుడు Not selected 12 o'clock 1 of 12 in list 12 items. పెట్టుకోవాలనుకుంటున్నారా? Not selected 1 o'clock 2 of 12. 1 o'clock పెట్టాలనుకుంటున్నారా? Not selected 2 o'clock 3 of 2 12. o'clock 2 o'clock నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు Not selected 2 o'clock 3 of అయితే 12. ఇక్కడ డబల్ ట్యాబ్ లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. అప్పుడు మనకి సెలెక్ట్ అవుతుంది ఇది. Not selected 2 o'clock 3. ఓకే, సో సమ్ టైమ్స్ ఇలాగే ఇన్యాక్సెసిబుల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్నాం కదా, అలా జరుగుతుంది. కానీ సైటెడ్ వాళ్ళకి ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. Okay, out of list. ఇప్పుడు ఇలా టైమ్ మనమంతా సెట్ చేశాక మినిట్స్ ఇప్పుడు ఇక్కడ అవర్స్ వచ్చాయి కదా, నెక్స్ట్ మినిట్స్ కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకొని మనం కిందన ఓకే బటన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఓకే మీద ట్యాప్ చేస్తున్నాను. Irate.
Time 02:45 p.m. The 18th of November 2025. 18th November 2025. Time 02:45 p.m. ఇక్కడ టైం ఒక్కటే మార్చాలనుకుంటే దీని మీద ట్యాప్ చేయగానే టైం, మినిట్స్, అవర్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ రాగానే మీరు మార్చేయచ్చు అనమాట. ఇలా మార్చుకుని తర్వాత ఏం చేయాలంటే మనం నెక్స్ట్ ఆప్షన్ Open Parin GMT +5:30 close Parin Asia/Kolkata. ఓకే, ఏషియా కోల్కతా అని ఉంది. ఇది ఉంచేద్దాం. ఒకవేళ మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఒకవేళ ఇందులో రీజియన్ వేరే రీజియన్ అయితే మనం దీని మీద ట్యాప్ చేయగానే అన్ని రీజియన్స్ అనేవి వస్తాయి చూడండి. Unlabeled. ఇలా వస్తాయి. ఇలా వచ్చేసిన Detected colon icon. Back. ఇది ఫస్ట్ ఆప్షన్ బ్యాక్. Time zone. టైమ్ జోన్. Unlabeled. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. Detected colon icon. Search. ఈ సెర్చ్లో మీరు ఏ టైమ్ జోన్ కావాలో ఆ రీజియన్ సెర్చ్ చేసి అది సెలెక్ట్ చేయాలన్నమాట. ఇలా అన్ని రీజియన్స్ ఇక్కడ కనిపిస్తాయి. అలా మీరు సెలెక్ట్ చేయాలి. Back. Open Parin GMT +5. Duration 30 minutes. నెక్స్ట్ డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంది. అంటే ఇందులో మనం మీటింగ్స్ పెట్టుకోవాలంటే ఓన్లీ 30 మినిట్స్ వరకు మనకి అలౌ. బిలో 30 మినిట్స్ పెట్టుకోవచ్చు, 30 మినిట్స్ పెట్టుకోవచ్చు. బట్ అబవ్ 30 మినిట్స్ అయితే మనం ఇందులో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయలేము. నెక్స్ట్ ఆప్షన్ Repeat meeting. Never. సో రిపీట్ మీటింగ్ నెవర్. ఇది రిపీట్ మీటింగ్ అనేది మనం ఎన్నిసార్లు పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే మన క్యాలెండర్లో మంత్లీ వన్స్ పెట్టుకుంటున్నామా లేకపోతే వీక్లీ ట్వైస్ అనేది అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈవెన్ కస్టమ్ ఆప్షన్ కూడా ఉంది. అవి మనం టైప్ చేసి కూడా సెట్ చేయొచ్చు. అక్కడున్న ఆప్షన్స్ కాకుండా ఇంకా మనం వేరే ఆప్షన్ పెట్టుకోవాలంటే కస్టమ్ ఆప్షన్ కూడా ఒకటి ఉంది. ఇదైతే నేనేమి చేంజ్ చేయాలనుకోవట్లేదు. సో నెవర్లోనే ఉంచేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ Co-host. ఓకే, కో హోస్ట్ల గురించి ఇందులో చూద్దాం ఒకసారి. Irate. ఇక్కడ Detected colon icon. Back. Showing items 1 to 12 of 170. మనం వెనక్కి వచ్చేయడానికి నెక్స్ట్ ఆప్షన్ Add co-hosts. కో హోస్ట్. Unlabeled. Detected colon icon. Search. ఇక్కడ కో హోస్ట్లు ఇక్కడ ఏంటంటే మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కాంటాక్ట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ కాంటాక్ట్స్ యూజర్స్ అరాటే యాప్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇందులో మనం 0/10. ఎంతమందిని కావాలనుకుంటే అంతమందిని యాడ్ చేయడానికి లేదు. ఇందులో కో హోస్ట్ల కింద 10 మెంబర్స్ని మాత్రమే యాడ్ చేయొచ్చు. 10 మెంబర్స్ వరకు మనం కో హోస్ట్లు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సర్చ్లో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి వాళ్ళది అక్కడ టిక్ బాక్స్ నాట్ టిక్ అని ఉంటుంది. అలా టిక్ చేసి మనం వాళ్ళ కో హోస్ట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఓకే, ఇక్కడ మనం సెర్చ్ చేసి చూద్దాం ఒకసారి. 0. Unlabeled. Detected colon icon. Search. ఈ సెర్చ్ Edit box. Search. Showing items. Capital K. Capital U. Use L. Lima. P. P. E. R. Done. ఈ డన్ మీద ట్యాప్ చేస్తున్నాను. Keyboard hidden. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత అక్కడ వచ్చింది చూడండి, సెర్చ్లో పేరు వచ్చి Unlabeled. ఈ Detected colon icon. Back. బ్యాక్. Unlabeled. Detected colon icon. Close text. X. క్లోజ్ టెక్స్ట్ అంటే ఇది క్లియర్ చేయడానికి అనమాట టెక్స్ట్. KPR personal. Active 1 age ago. In list. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ని నేను మీటింగ్లో కో హోస్ట్ కింద పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే Not ticked. ఇక్కడ నాట్ టిక్ ఉంది కదా, ఇది టిక్ చేస్తాను. Ticked. టిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి KPR personal. Unlabeled. Out of list. KP. Ticked. ఇక్కడ ఏమైందంటే ఒక పర్సన్ని టిక్ చేసాం. టిక్ చేసిన తర్వాత ఆ పర్సన్ సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. Unlabeled. Out of list. 1/10. చూసారా, 1/10. ఇప్పుడు కో హోస్ట్లో ఒక పర్సన్ యాడ్ అయ్యారు.
ఇంకొక పర్సన్ యాడ్ అవ్వాలంటే మళ్ళీ సేమ్ అలాగే సెర్చ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ కాంటాక్ట్ స్క్రోల్ చేసుకుని నాట్ టిక్ ఉంటే అది టిక్ చేసి మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. బట్ మన యాక్సెసిబిలిటీ యూజర్స్కి అది ఆప్షన్ ఇక్కడ రీడ్ చేయట్లేదు. సో ఇక్కడ సెలెక్ట్ అయ్యిందా లేదా అనేది కూడా కొంచెం మనకి అది మనం ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఇన్యాక్సెసిబుల్గా ఉంది. ఇలా మీరు ఇక్కడి నుంచి కోహోస్ట్ యాక్సెస్ ఇచ్చి కూడా మీటింగ్స్ పెట్టచ్చు. లేకపోతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం మనం జూమ్లో ఎలాగైతే కోహోస్ట్ని మనం అప్పుడు పార్టిసిపెంట్స్కి డిసైడ్ చేసి ఇస్తామో సేమ్ అలా కూడా ఇవ్వచ్చు అనమాట, నో ఇష్యూస్. ఇక్కడ ఇలా సెలెక్ట్ అయిపోయాక ఇప్పుడు మనం దీంట్లో కోహోస్ట్లో నుంచి బ్యాక్ వచ్చేస్తే సెలెక్ట్ అయిన పర్సన్ అన్సెలెక్ట్ అయిపోతున్నారు. అది మన యాక్సెసిబిలిటీ ఇష్యూవా లేదా యాప్ ఇష్యూవా అనేది మనకి తెలీదు. కానీ ఇలాగైతే కోహోస్ట్లని ఇక్కడ మీటింగ్ క్రియేట్ చేసేటప్పుడే కూడా మనం ఇవ్వచ్చు అనమాట. బ్యాక్ వచ్చేస్తున్నాను. Back. Irate. నెక్స్ట్ ఆప్షన్ Participants. సేమ్ పార్టిసిపెంట్స్ కూడా మనం కోహోస్ట్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నామో అలాగే పార్టిసిపెంట్స్ని కూడా ఇందులో వాళ్ళ నేమ్స్ ముందే ఇందులో సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ Irate. సేమ్ Showing items 1 to 12 of 1815. Detected colon icon. Back. సేమ్ మీరు కోహోస్ట్లకి ఎలాగైతే పర్సన్ని సెలెక్ట్ చేశారో సేమ్ అలాగే participants. ఉంటాయి ఇందులో ఆప్షన్స్. Unlabeled. ఇది సెర్చ్ ఆప్షన్. Detected colon icon. Search. 0/250. అయితే పార్టిసిపెంట్స్ ఇక్కడ లిమిట్ ఎంత ఇచ్చారు, 250 మెంబర్స్ వరకు యాడ్ అవ్వచ్చు ఒక మీటింగ్లో. సో ఇలా 250 మెంబర్స్ వరకు మనం పార్టిసిపెంట్స్ని యాడ్ చేయొచ్చు. అయితే ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు అలా పార్టిసిపెంట్ని యాడ్ చేయగానే మనకి డైరెక్ట్గా ఆ పార్టిసిపెంట్స్ అరాటీ యూజ్ చేస్తుంటారు కదా, సో డైరెక్ట్గా వాళ్ళకు ఒక చాట్ లాగా వెళ్తుంది అనమాట. మీటింగ్ టైటిల్తో ఒక చాట్ లాగా వెళ్తుంది. ఆ చాట్ లాగా వెళ్ళినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి జాయిన్ అని మీద ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసేస్తే అయిపోతుంది. లేదు అనుకుంటే వాళ్ళకి మనం మీటింగ్ షెడ్యూల్ చేసేసిన తర్వాత మనకు అక్కడ షేర్ లింక్ అవన్నీ వస్తాయి. అక్కడి నుంచైనా మనం సోషల్ మీడియాకి ఈ మీటింగ్ లింక్ని షేర్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేస్తున్నాను. Back. Irate. నెక్స్ట్ ఆప్షన్ Password 60 GB and 7. ఓకే, పాస్వర్డ్ అనేది వీళ్ళు డిఫాల్ట్గా ఇచ్చారు. ఇది చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు, బట్ అంత అవసరం అయితే లేదు. Record. రికార్డ్ సో On. ఇది మనం మీటింగ్ రికార్డింగ్ అవసరం లేదు అనుకుంటే ఆఫ్ చేయొచ్చు. అప్పుడు ఈ షెడ్యూల్ వరకు ఆ రికార్డింగ్స్ ఏమీ అవ్వవు అనమాట మీటింగ్స్. Agenda. Add. అజెండా ఏంటంటే ప్లాన్ అనమాట, మీటింగ్ యొక్క ప్లాన్. సో ఎప్పుడు ఏముండాలి ప్లాన్ అనేది మనం అంటే దానిలో రాసుకుంటాం కదా, అంటే ఈ టయానికి ఇది ఉంటుంది, పలానా వాళ్ళ స్పీచ్ ఉంది, అలా ఏదో చిన్న చిన్నగా ఒక ప్లాన్ అయితే వేసుకొని మీటింగ్ పెట్టుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, మీటింగ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ లాగా రాసుకోవచ్చు. ఇది ఆప్షనల్. ఇస్తే ఏంటంటే ఎవరికైతే మీటింగ్ ఇన్వైట్ పంపిస్తున్నామో అఫీషియల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ డిస్క్రిప్షన్ చదువుకొని ఓకే ఇది యూస్ఫుల్ అయ్యేదే అయితే దే విల్ జాయిన్ అనమాట అలాగా. సో ఇప్పుడు మీటింగ్ టైటిల్ ఏమిద్దామో చూద్దాం. Edit box. Enter meeting title. ఇక్కడ నేను టాప్ లెఫ్ట్లో ఫింగర్ పెట్టాను. సో ఏం టైటిల్ రాద్దామంటే Showing English open parrain India close parrain open parrain QWERTY close parrain. సో నేను ఊరికే కండక్టింగ్ క్విజ్ అనే మీటింగ్ పెట్టాలనుకుంటున్నా. సో ఆ మీటింగ్ గురించి డిస్కస్ చేయాలని ఎగ్జాంపుల్గా రాస్తున్నాను. ఇక్కడ రాస్తున్నాను. Capital F. Fox capital C. Capital O. O. N. N. D. D. I. N. U. U. C. C. R. Romeo. T. T. I. R. N. N. G. G. Space. Conducting. W. Whiskey. A. Alpha. Q. Q. U. U. I. I. Z. Zulu. Z.
ఓకే, రాశాను. ఇప్పుడు బాటమ్ రైట్లో ఫింగర్ పెడుతున్నాను, డన్ అని వస్తుంది. Done. Keyboard hidden. ఇప్పుడు మీటింగ్ టైటిల్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ Agenda. Add. More options. మోర్ ఆప్షన్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. Unlabeled. ఫస్ట్ అన్లేబుల్. Detected colon icon. Close text. X. ఇక్కడ ఈ మోర్ ఆప్షన్ క్లోజ్ చేయడానికి నెక్స్ట్ ఆప్షన్ More options. Done. Disabled. డన్. సో ఇది ఎందుకో డిసేబుల్ ఆప్షన్ చూపిస్తుంది. సో అదంతా నెసెసరీ ఏం కాదు. మేబీ Custom branding. In list. కస్టమ్ బ్రాండింగ్ Off. Disabled. Personalize your meetings with custom branding. అంటే కొన్ని బ్రాండింగ్స్ అంటే ఇప్పుడు మనం కొన్ని ఆర్గనైజేషన్ నేమ్స్ అలా ఉంటాయి కదా, అలా బ్రాండింగ్ ఇచ్చుకోవడానికి ఇది ఆఫ్లో డిసేబుల్ అయి ఉంది. ఇది అంత రిక్వైర్ ఏం కాదు. Set a group. On. సో మనం మీటింగ్తో గ్రూప్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అప్పుడు డైరెక్ట్గా వాళ్ళు అదే గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అంటే మీరు స్కైప్లో చూసారు కదా, ఒక గ్రూప్ క్రియేట్ చేయగానే అందులో నుంచి మనం ఆడియో కాల్ వీడియో కాల్ చేసుకుని క్లాసెస్ చెప్పుకునేవాళ్ళం. అలాంటిదన్నమాట. Meeting chat established pre and post discussion group. సో ప్రీ అండ్ పోస్ట్ డిస్కషన్ గ్రూప్. Permissions. సో పర్మిషన్స్ ఇక్కడ అన్నీ ఏమేం పర్మిషన్స్ ఇచ్చారు, హోస్ట్ అనేవి ఉన్నాయి ఇందులో. Waiting room for participants. వెయిటింగ్ రూమ్ ఫర్ పార్టిసిపెంట్స్. On. సో ఇది అంటే పార్టిసిపెంట్ పర్మిషన్ ఫస్ట్ మీటింగ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే పార్టిసిపెంట్ మీటింగ్లోకి అడ్మిట్ అవ్వడానికి ఇది ఆన్లోనే ఉంచితే మంచిది. Only users admitted by the host can join the meeting. సో అప్పుడు ఏంటంటే పార్టిసిపెంట్ జాయిన్ అవ్వాలంటే హోస్ట్ మాత్రమే అడ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ View meeting recording. All attended and invited participants. ఓకే, ఇప్పుడు మీటింగ్ అయిపోయింది. రికార్డింగ్ అయిన మీటింగ్ అందరూ చూడాలా, లేకపోతే ఓన్లీ హోస్ట్ అయితే ఎలాగో చూస్తారు. బట్ హోస్ట్ కాకుండా పార్టిసిపెంట్స్ అందరూ చూడాలి అని అనుకుంటే ఈ ఆప్షన్ని Mute participants up. View meeting recording. All attended and invited participants. ఇది ఆల్ అటెండెడ్ అండ్ ఇన్వైటెడ్ పార్టిసిపెంట్స్ అని ఉంది. సో ఇందులో అదే ఉంచితే అదే ఉంచేయండి, పర్వాలేదు. లేకపోతే దీనిలో ఆప్షన్స్ ఉన్నాయి. Close sheet. Out of. View meeting recording. Inlet. Only the host. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ద హోస్ట్. Host and company dash hosts. హోస్ట్ అండ్ కంపెనీ డాట్ హోస్ట్ అంటే హోస్ట్ కో హోస్ట్ల వరకే చూడొచ్చు అని. All attendees. ఆల్ అటెండీస్ అంటే పార్టిసిపెంట్స్ అందరూ. All attended and invited participants. ఆల్ అటెండెడ్ అండ్ ఇన్వైటెడ్ పార్టిసిపెంట్స్ అంటే ఏంటి, వాళ్ళకి ముందే వాళ్ళని పార్టిసిపెంట్స్గా కోహోస్ట్గా సెట్ చేసి మీటింగ్స్ షెడ్యూల్ చేసినప్పుడే చేసేసాము. సో వాళ్ళు అన్ఫార్చునేట్గా మీటింగ్కి రాకపోతే డైరెక్ట్గా మీటింగ్ అయిపోగానే వాళ్ళకి ఆ రికార్డింగ్ ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళకి కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఇది మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మనం వాళ్ళు మీటింగ్కి రాలేదు కాబట్టి వాళ్ళు వింటే బాగుంటుంది అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. లేకపోతే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, మళ్ళీ మనం ఆ రికార్డింగ్ వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. Edge panels. Out of list. ఇందులో ఉన్న ఆప్షన్స్. బ్యాక్ వచ్చేస్తున్నాను. More of. Schedule. ఇప్పుడు ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ వచ్చింది. నేను షెడ్యూల్ చేస్తున్నాను, దీని మీద ట్యాప్ చేసి Meeting scheduled successfully. Irate. ఇలాగ వచ్చింది. ఇప్పుడు మీటింగ్ అనేది షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు ఈ షెడ్యూల్ అయిన మీటింగ్ని మనం ఒకసారి నేను రైట్కి స్వైప్ చేస్తున్నాను. Meetings. సో మీటింగ్స్ ట్యాబ్లో ఇప్పుడు ఇదేంటి, ఆన్ గోయింగ్ మీటింగ్ కాదు, అప్కమింగ్ మీటింగ్ కదా. సో కాబట్టి అప్కమింగ్ మీటింగ్స్లో ఈ మీటింగ్ కనిపిస్తుంది అనమాట. ఏది చూద్దాం ఒకసారి. Search. 18 Tuesday, 2:45 p.m. Conducting quiz, 30 minutes, U. In list. ఓకే, ఇది మీటింగ్. ఇది ఎందులో ఉంది, Tomorrow. టుమారో షెడ్యూల్లో ఉంది. Not ticked. Previous. సో Out. Tomorrow. In list. అప్కమింగ్ మీటింగ్ కదా. సో అప్కమింగ్ మీటింగ్స్ లిస్ట్లో ఇది షెడ్యూల్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న మీటింగ్లో మనం ఇప్పుడు దీని మీద 18 Tuesday. Start. స్టార్ట్ మీద ట్యాప్ చేయక్కర్లేదు. ఒకవేళ ట్యాప్ చేస్తే మనం హోస్ట్ కాబట్టి మనం మాత్రమే జాయిన్ అవుతాము. అది హోస్ట్ కాకుండా వేరే వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి చూపిస్తుంది అనమాట. మీటింగ్ అనేది వాళ్ళ కాదు,
రేపు ఉంది పలానా టైంలో రేపు పలానా టైంకి ఈ మీటింగ్ ఉంది అని చెప్పి వాళ్ళకి ఒక అలర్ట్ లాగా వస్తుంది. 18 Tuesday, 2:45 p.m. Conducting quiz, 30 minutes, U. ఇప్పుడు ఇది 30 minutes మీటింగ్ కదా, దీని మీద ట్యాప్ చేసి ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. Irate. ఇప్పుడు రైట్కి స్వైప్ చేస్తున్నాను. Meeting. Unlabeled. Detected : icon. Close text. X. ఓకే, ఇది క్లోజ్ ఆప్షన్. Meeting. మీటింగ్ chat. More options. Conducting quiz. The 18th of November 2025. ఇక్కడ Tuesday. ఏంటంటే మీటింగ్ డీటెయిల్స్ అనేవి వచ్చాయన్నమాట. డేట్ 02:45 p.m. -03:15 p.m. ఓకే, సో మనం ఎప్పుడైతే మీటింగ్లో మనం ఫ్రమ్ టైం సెలెక్ట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇది 30 minutes మోడ్ కాబట్టి 2 టైం అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతుంది. మనం మళ్ళీ 2 టైం కూడా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఆప్షన్ U. సో ఇక్కడ క్రియేట్ చేసింది ఎవరో నేనే క్రియేట్ చేశా కాబట్టి యూ అని చూపిస్తుంది. Meeting ID dash. ఇక్కడ మీటింగ్ ఐడి వచ్చింది. సో ఈ మీటింగ్ ఐడి మీరు కావాలంటే మీరు కాపీ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ మీటింగ్లో మీరు ఇదే మీటింగ్ ఐడి ఎంటర్ చేసి జాయిన్ అయిపోవచ్చు. 1C89-UC-8 DPW. ఇది మీటింగ్ ఐడి. Password dash. పాస్వర్డ్ 60 GB N7. 60 GB N7 ఇది పాస్వర్డ్. https://meetiratein/1C89UC8 DPWP = 60 GB N7. ఇది ఒక లింక్ అనమాట. దీని మీద ట్యాప్ చేయగానే లింక్ కాపీ అవుతుంది క్లిక్ బోర్డ్కి. కాపీ అయిన దాన్ని మనం సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వాళ్ళకి షేర్ చేయొచ్చు. Start. సో ఇది స్టార్ట్ మీద ట్యాప్ చేస్తే మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం కొన్ని ఆప్షన్స్ కెమెరా, మైక్రోఫోన్ ఆప్షన్స్ ఇంతకుముందు చూసాం కదా, సేమ్ అలాగే ఇన్స్టెంట్ మీటింగ్ ఉన్నట్టుగానే దీనికి ఆప్షన్స్ ఉంటాయి. అలా మనం స్టార్ట్ చేసేయచ్చు. Edge panels. సో ఇప్పుడు ఇందులో మోర్ ఆప్షన్లో ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. The 18th of conducting more options. ఈ మోర్ ఆప్షన్లో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. Pop dash up window. Edit. Share. ఫస్ట్ ఆప్షన్ షేర్. ఈ షేర్లో ఏంటంటే మీటింగ్ డైరెక్ట్గా షేర్ చేయడం సోషల్ మీడియాకి. ఇక్కడ డైరెక్ట్ అరాటే నుంచి అదర్ సోషల్ మీడియా యాప్స్కి షేర్ చేయడానికి ఈ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఎడిట్. అంటే ఇక్కడ మనం టైమింగ్ ఏమైనా చేంజ్ చేయడం, లేదా మీటింగ్ టైటిల్ చేంజ్ చేయాలనుకోవడం, లేదా ఇంకా ఏమైనా కోహోస్ట్ని ఇంకెవరినైనా యాడ్ చేయాలనుకున్నా, పార్టిసిపెంట్స్ని ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే ఈ ఎడిట్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మనం మీటింగ్ ఎడిట్ చేసేసి సేవ్ మీద ట్యాప్ చేస్తే మనం షెడ్యూల్ మీద ట్యాప్ చేయడం కానీ సేవ్ మీద కానీ ట్యాప్ చేసేస్తే అప్పుడు మనకి మీటింగ్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి అన్నమాట. ఏవి చేంజ్ చేసినా కూడా మీటింగ్లో మళ్ళీ మనం క్యాలెండర్లో అప్డేట్ అయిపోతాయి. అలా అప్డేట్ అవ్వగానే హోస్ట్లకి పార్టిసిపెంట్స్కి కూడా మళ్ళీ మెసేజెస్ అనేవి వాళ్ళకి అరాటే చాట్లో వెళ్తాయి. మళ్ళీ మనం కూడా మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో మనం కూడా వాళ్ళకి షేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డిలీట్. ఇప్పుడు ఇది షెడ్యూల్ చేసాం కదా, షెడ్యూల్ చేసేసిన తర్వాత రేపేం కండక్ట్ చేయాల్సిన అక్కర్లేదులే అనుకున్నప్పుడు ఈ మీటింగ్ని మనం డిలీట్ చేయొచ్చు అనమాట. ఇవి మోర్ ఆప్షన్స్లో ఉన్న ఆప్షన్స్. ఈ విధంగా మనం మీటింగ్స్ అనేవి ఈ అరాటే యాప్లో సింపుల్గా ఇలా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చాట్స్ ట్యాబ్లోకి వెళ్ళి మనం మీటింగ్ క్రియేట్ చేసాం కదా, ఆ టైటిల్తో ఒక చాట్ వస్తుంది. అలా వచ్చిందేమో చూద్దాం. స్టార్ట్ back irate selected meeting stories chats 1 of 4. ఓకే, చాట్స్లోకి వెళ్తున్నాను నేను. Chats selected showing items 1 to 7 of 7. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీటింగ్ చాటే కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. Recently joined conducting quiz. సో కండక్టింగ్ క్విజ్ ఇది ఓపెన్ చేస్తున్నాను నేను ఒకసారి. irate ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ detected : icon tick text conducting quiz 1 participant today. చూసారా ఎంతమంది ఇక్కడ 1 పార్టిసిపెంట్
టుడే అనేసి వచ్చింది. ఇక్కడ ఏమొచ్చాయి మళ్ళీ ఒకసారి రైట్కి స్వైప్ చేస్తున్నాను. Conducting quiz. 1 participant. ఓకే, 1 పార్టిసిపెంట్. ఇక్కడ మనం ఒక్క సింగిల్గా మనం ఉన్నా కూడా అది మన 1 పార్టిసిపెంట్గానే తీసుకుంటుంది. హోస్ట్ అయినా 1 పార్టిసిపెంట్గానే కన్సిడర్ అవుతుంది అనమాట. ఇందులో Navigate up. ఓకే, నావిగేట్ Conduct chat. Edge panels. Message composer send button. Window errate. మనం Detected మెసేజెస్ colon icon. Microphone. వాయిస్ మెసేజెస్ పెట్టచ్చు. సేమ్ మనం చాట్ ఎలా చేస్తామో అలాగే చాట్ చేయొచ్చు కూడా. ఇందులో సేమ్ మెసేజెస్ పెట్టచ్చు. Message composer attachment icon. అయితే ఇందులో మీకు ఒక అప్డేట్ ఏంటంటే వాయిస్ మెసేజెస్ కానీ ఆడియో ఫైల్స్ అవి సెండ్ చేస్తున్నప్పుడు సెండ్ అవుతూ మరి అది ఇంకా ఏదైనా యాప్లో వచ్చే ఇష్యూ అయి ఉంటుంది. బికాజ్ ఎందుకంటే అవి సెండ్ అవుతూనే ఒక్కొక్కసారి మెసేజ్ ఫెయిల్ అని అలా వస్తుంది. తర్వాత ఆప్టిమైజ్ చేయండి అన్నట్టుగా అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు జస్ట్ అక్కడే పాపప్ ఉంటుంది క్లియర్ క్యాష్ అని. ఆ క్లియర్ క్యాష్ మీద ఇచ్చేసి ఓకే ఇచ్చేస్తే మళ్ళీ మనకి యాప్ యథామామూలుగా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇలా Type message composer expression. Message status icon. In list. ఓకే, 11:24 a.m. ఇది 11:24 AM ఇక్కడ నేను పంపించిన మీటింగ్ లింక్ అనేది ఉంది. View details. సో వ్యూ డీటెయిల్స్ మీద ట్యాప్ చేస్తే ఆ మీటింగ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంతకుముందు మనం ఏమైతే చూసామో అవన్నీ వస్తాయి అన్నమాట. ఏమి డీటెయిల్స్, మీటింగ్ ఐడి, మీటింగ్ పాస్వర్డ్, మీటింగ్ టైటిల్ ఇవన్నీ వస్తాయి. సో అవే ఉంటాయి వ్యూ డీటెయిల్స్లో కూడా. Meeting invite. Conducting quiz. The 18th of November open parane 2:45 p.m-3:15 p.m. close parane. ఓకే, ఇది మీటింగ్ టైటిల్ చెప్పి ఫ్రమ్ టైమ్ టు టైమ్ చెప్పింది. దీని మీద ట్యాప్ చేశాక మనకి జాయిన్ ఆప్షన్ వస్తుంది. View details. Meeting invite. ఇలాగా View details. వ్యూ డీటెయిల్స్. 11:20. View details. Bottom sheet. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ Thumbs up. Add reaction. ఓకే, ఇవి రియాక్షన్స్ అంటే మనం కావాలంటే రియాక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఆ మీటింగ్ చాట్కి రిప్లై కింద ఓకే డన్ అలా చెప్తాం కదా. Pin message. Out of list. ఈ మెసేజ్ పిన్ కూడా చేసుకోవచ్చు ఈ చాట్లో. Start. ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే మనం డైరెక్ట్గా ఆ మీటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది హోస్ట్కి ఉండే ఆప్షన్స్. కో హోస్ట్కి అయితే జాయిన్ ఆప్షన్ వస్తుంది. View info. వ్యూ ఇన్ఫో ఉంది కదా, ఈ ఇన్ఫో మీద ట్యాప్ చేస్తే మొత్తం మీటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇంతకుముందు చూసిన ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది అనమాట. Copy message link. కాపీ మెసేజ్ లింక్. సో ఈ మెసేజ్ మనం కాపీ కూడా చేసుకొని మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు. Reply. ఓకే, రిప్లై. ఈ మీటింగ్కి రిప్లై కింద కూడా మనం వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు. టైప్ Astonished face comma in list. ఇంకా Reply. ఇవన్నీ Out of list. emojis అవి ఉన్నాయి. Delete. ఓకే, ఇక్కడ Select. నుంచి మనం Pin message. Select. ఇది సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే దీన్ని డిలీట్ కూడా చేయొచ్చు అనమాట ఈ మెసేజ్ని. సో ఇది మనం మీటింగ్ చాట్ కూడా Back. ఎలా వస్తుంది మనకి మీటింగ్లో మీటింగ్ క్రియేట్ Arate. చేశాక అనేది కూడా తెలుసుకున్నాం కదా. ఈ విధంగా మీరు అరాటే యాప్ని ఎఫెక్టివ్గా ఇలా మీటింగ్స్ షెడ్యూల్ చేయడం కానీ, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవడమే కానీ, Back. Out of list. ఇలా Arate. చాలా ఆప్షన్స్ మీకు అప్డేట్లో ఒక్కొక్క అప్డేట్లో మంచి మంచి చేంజెస్ అనేవి వాళ్ళు ఇస్తూ ఉంటారు. దాని గురించి మనమైతే వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఏ యాప్ అయినా కూడా ఒకేసారి అన్నీ మనకి నచ్చినట్టుగా ఇవ్వాలి అని అంటే ఆ యాప్ డెవలపర్స్కి కూడా కొన్ని సాధ్యమయ్యేవి, సాధ్యం కానివి ఉంటాయి. కాబట్టి కొన్నిటికి మనం పేషెన్సీగా వెయిట్ చేయాలి. అయితే దీనికంటే ముందు మన యాక్సెసిబుల్ యూజర్స్కి ఈ క్యాప్చర్ కోడ్కి సంబంధించింది అయితే కొన్నిసార్లు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ ఒక్క మేజర్ ఇష్యూని మనం ఆ డెవలపర్ దృష్టికి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మనకి ఎప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు దాన్ని వాళ్ళు సాల్వ్ చేసే వేలో ఆలోచిస్తారు. సో దానికి సంబంధించిన మెయిల్ ఐడి మీరు యాప్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళాక అక్కడ కాంటాక్ట్ అస్లో కూడా ఉంటుంది.
ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ మెయిల్ ఐడి కూడా, ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆ మెయిల్ ఐడి దొరికితే 99% దొరికితే నేను అది కూడా డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్లో ఫస్ట్ పిన్గా పెడతానమాట. ఓకే, సో ఇదండి వాళ్ళ అరాటీ మీటింగ్ క్రియేషన్. సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. ఈలోపు మీరు ఇంకా ఏ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ యొక్క కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. సో దాట్ మీకేం కావాలి అనేది మా ఛానల్ నుంచి అనేవి మాకు కూడా అర్థమవుతాయి. అండ్ అలాగే మేము చేసే కంటెంట్ మీకు ఎంతవరకు యూస్ అవుతుందో కూడా మాకు తెలుస్తుంది. సో కాబట్టి రిప్లై ఇవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా కామెంట్స్లో, వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీరు రిప్లైస్ ఇవ్వండి. దాన్ని బట్టి మీకు ఆ కంటెంట్ మీద ఒకవేళ మేము మా టీం వాళ్ళు రెడీగా ఉన్నట్టయితే మీకు వీలైనంత తొందరగా మీకు ఆ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.